దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని ఉన్నాము. 12వ అధ్యాయము, రోమిలకు రాబడిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనం వరకు మనం చదువుకుని ఉన్నాం. ప్రియులారా, మరి ఈ పై భాగంలో ఒక విశ్వాసికి దేవునికి ఉండేటువంటి సంబంధాన్ని గురించి మనం నేర్చుకుని ఉన్నాం. ఒక విశ్వాసి దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకుని ఉన్నాం. అతడు దేవునికి దేవుని యొక్క చిత్తం ఏదో పరీక్షించి అనుకూలమును ఉత్తమమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లుగా అతడు మారు మనస్సు పొంది, మనస్సు మార్చబడి రూపాంతరము చెంది మరి దేవునికి తను తాను సజీవయాగములుగా దేవునికి సమర్పించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ప్రియులారా, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునితో ఇలాంటి సంబంధాన్ని కలిగి ఉంటాడో, అనగా తన్ను తాను దేవునికి సజీవయాగంగా సమర్పించుకుని దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధించడమో ప్రారంభిస్తాడో, అప్పుడు ఆ వ్యక్తి మరి దేవుణ్ణి చక్కగా మరి ఆరాధించగలిగినటువంటి స్థితిలో అతడు ఉండగలుగుతాడు. ప్రియులరా, కాబట్టి ఆరాధన పోయిన వారంలో, మా ముందటి వారంలో కొన్ని విషయాలు, ఆరాధన నిజమైన ఆరాధికుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాలు కొన్ని చూసాం. అతడు ప్రతి ఒక్క మరి క్రైస్తవుణ్ణి లేకపోతే ప్రతి ఒక్క విశ్వాసిని ఒక యాజకునిగా మనం చూసాం. యాజకుడు ఎలా అయితే మరి దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించి దేవునికి బలులు అర్పించేవాడై ఉంటాడో, అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఒక యాజకుడు, క్రీస్తును పోలినటువంటి యాజకుడు. క్రీస్తు ఎలాగైతే తన్ను తాను అర్పించుకొని ఆ యాజకుడే బలి అయ్యాడు. బలి వేరు, యాజకుడు వేరు కాదు. క్రీస్తు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నాడని హెబ్రీ పత్రికలో రాయబడినట్లుగా ఆ యాజకత్వాన్ని క్రీస్తు మనకి కూడా అందిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ యాజకత్వం అంటే, మనము కూడా మరి ఆ యాజకుడి వలె లేదా ఒక ప్రీస్ట్ వలె మనము మన శరీరములతో కూడా క్రీస్తుకు సజీవ యాగంగా మనము అర్పించుకోవాలి. ఈ అర్పించడం అంటే ఏంటి అనేటువంటిది మనం నేర్చుకుని ఉన్నాం. ఎలాగ ఒక వ్యక్తి తను తాను దేవునికి అర్పించుకోగలుగుతాడో, మరి ఈ కొన్ని నియమాలు పాటించడం ద్వారా లేకపోతే విధులు చేయడం ద్వారా తను తాను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ప్రియులారా, ఈ దినము మరికొన్ని అంశాలు మనము దేవుని యొక్క లేఖన భాగం నుండి మనం నేర్చుకోవడానికి మరి దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూద్దాం. తన్ను తాను ఎంచుకొనదగిన వానికంటే ఎక్కువగా మరి ఎవరు కూడా ఎంచుకోకూడదు అనేటువంటిది దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి విభజించి తన కృప చొప్పున విభజించి ఒక్కొక్క వానికిని మరి ఇచ్చిన విశ్వాస పరిమాణము చొప్పున ప్రకారము ఒక్కొక్కరు స్వస్థ బుద్ధిగా కలిగిన వారై మరి తన్ను తాను ఎంచుకోవాలి అనేటువంటిది మరి రాయబడతా ఉంది. ప్రియులారా, ఒక స్వారూప్యతను ఇక్కడ మరి తెలియపరుస్తూ ఉన్నాడు భక్తుడు. ఆ స్వారూప్యత అంటే, శరీరము ఎలాగైతే ఒక శరీరానికి అనేకమైనటువంటి అవయవాలు ఉంటాయో, అలాగా క్రీస్తు ప్రభు అనేటువంటి ఆ సంఘము, క్రీస్తు ప్రభు యొక్క సంఘములో, ఆ సంఘం అనేటువంటి ఆ శరీరములో అనేక అవయవాలంగా మనం ఉన్నాము అనే విషయాన్ని భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి, ఒక శరీరంలో శిరస్సు ఉంది, చేతులు, కళ్ళు, తర్వాత ముక్కు, నోరు, ఇలాగా రకరకాల అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు,
మరి కాలేయము, ఇలాగా కాళ్ళు, చేతులు, రకరకాల అవయవాలు ఈ శరీరము కలిగి ఉంటుంది. ఏ అవయవానికి ఆ అవయవము ఒక నిర్దిష్టమైనటువంటి పని ఆ అవయవము కలిగి ఉంటుంది. కన్ను చూసేటువంటిదిగా ఉంది, చెవులు వినేటువంటివిగా ఉన్నాయి, నోరుతో మనం మాట్లాడతాం, అలాగే మరి చేతులతో పనులు చేసుకుంటాం, కాళ్ళతో ఇటు అటు మరి నడుస్తూ ఉంటాం, గుండె మరి రక్త ప్రసరణ శరీరాంగానికి అందిస్తూ ఉంటుంది, ఊపిరితిత్తులు కావలసిన ఆక్సిజన్ని ఆ బాడీ అంతా మరి తీసుకోవడం, వ్యర్థమైనటువంటి దాన్ని ఆ కార్బన్ డైఆక్సైడ్ని నిష్క్రమించడం, ఇలాగ ఒక్కొక్క శరీర అవయవము ఒక్కొక్క రీతిగా అది పనిచేస్తుంది. ఇవన్నీ కలిసి పనిచేస్తాయా లేకపోతే వేటికవి విడివిడిగా పనిచేస్తాయా అంటే, ఒక్క మోటోతో అవి ఉంటాయి, లేకపోతే ఒక్క ఉమ్మడిగా కలిసి ఆ శరీరము మనుగడ కోసం ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి ప్రియులరా. అలాగే ఈ శరీర అవయవములు ఎలాగా వేరువేరు శరీరంలో ఉన్న అవయవాలన్నీ కలిసి ఒకటే పని కొరకు ఎలా పనిచేస్తున్నాయో, ఒకటే విధానంలో అవి ఎలా పనిచేస్తున్నాయో, మనందరము విశ్వాసులైన వారందరూ కూడా శరీరంలోని వివిధ రకాలైనటువంటి అవయవాలు లాంటి వాళ్ళం. అందరూ కలిసి, అన్ని అవయవాలు కలిసి ఒకటే ఉన్న శరీరం కొరకు ఎలాగా పనిచేస్తున్నాయో, క్రీస్తు శరీరములో, క్రీస్తు సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఒకటే శరీరములో ఉన్నటువంటి అవయవాలకు. కాబట్టి ఈ క్రీస్తు శరీరానికి అనుగుణంగా, లేకపోతే క్రీస్తు శరీరమును శిరస్సు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ని బట్టి ఈ బాడీ రెస్పాండ్ అవుతూ ఉండాలి. చూడండి, ఈ మైండ్ మిగిలిన బాడీ అంతటికి కూడా బ్రెయిన్ ఏం చేస్తుందంటే సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా ఒక వేడి వస్తువును పట్టుకున్నాం అనుకోండి, అది నీకు కాలుతుందని స్పర్శ వెంటనే నీకు తెలిసినప్పుడు మైండ్ అది వెంటనే నువ్వు ఆ చేయిని తీసివేయి అనేటువంటి సంకేతం చేయగానే వెంటనే రిఫ్లెక్షన్ మనం ఆ యాక్షన్లో చూపెడతాం. కాలినటువంటి అనుభవం అంటే బ్రెయిన్ ఇచ్చినటువంటి సంకేతాలతో సర్వ శరీరము కూడా పనిచేస్తున్నట్లుగానే క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి ఆ డైరెక్షన్ తోటి, ఆత్మ దేవుని యొక్క నడిపింపుతోటి ఈ అవయవాల అన్నీ కలిసి ఒక పని కొరకు, నిర్దిష్ట పని కొరకు అవి పనిచేస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటా ఉన్నాం ప్రియులారా. చూడండి 4వ వచనం నుండి, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయముల అన్నిటికీ ఒకటే పని ఎలాగుండు. అవయవముల అన్నిటికీ ఎలాంటి పని అంట? ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పనా, లేకపోతే అన్నిటికి కలిపి ఒకటే పనా? ఈ అవయవములు అన్నిటికీ ఒకటే పని, ఒకటే పని. కాబట్టి ప్రియులారా, ఈ అవయవాలన్నీ కూడా కలిసి ఈ శరీరాన్ని జీవించడానికి, లేకపోతే ఈ శరీరము మనుగడ కొరకు ఇవి అన్నీ కలిసి ఏం చేస్తున్నాయి? పనిచేస్తున్నట్లుగానే ఈ లేకపోతే సంఘములో ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవాలుగా, లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్దిష్టమైన భాగాలుగా కలిసి ఇవన్నీ కూడా ఒక్కటే పని కొరకు మనం అందరం కలిసి పని చేస్తూ ఉన్నాం ప్రియులరా. ఏంటి ఆ పని? దేవుని యొక్క రాజ్యము కట్టబడడం కొరకు, లేకపోతే దేవుని రాజ్యము కొరకు మనం అందరం కూడా ప్రయాసపడుతున్నటువంటి ఆ స్థితిని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు శరీరము మనుగడ కొరకు, క్రీస్తు శరీరము అభివృద్ధి కొరకు. చూడండి, ఆ మొట్టమొదటిలో లేకపోతే ప్రారంభ దినాలు సంఘ విస్తరణ కొరకు సభ్యులు ఎలాగైతే ప్రయత్నించారో, అనుదినము ఆ సంఘము అభివృద్ధి చెందినట్లేటువంటి పరిస్థితిలాగా మనం కూడా కలిసి పనిచేయాలి, అవయవాలుగా కలిసి పనిచేయాలి అనేటువంటి
సత్యము ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులరా. ఇక్కడ ఈ భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 5వ వచనము కింద భాగం నుండి మనం చూస్తే, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి. ప్రియులరా, ఈ మతము లేకపోతే ఈ క్రైస్తవ మతములోనికి డినామినేషన్లో పుట్టుకొచ్చిన తర్వాత ఒక విభజన అనేటువంటిది మరి మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. క్రీస్తు శరీరము విభజించబడినట్లేటువంటి పరిస్థితి. మాది ఆది సంఘం, లేదా మాది తల్లి సంఘం, లేదా మాది పూర్వము నుండి వస్తున్నటువంటి సంఘం, మీరు కొత్తగా పుట్టుకొచ్చారు అనేటువంటిది. కొంతమంది మేమే పరిశుద్ధులము, మేమే పరలోక రాజ్యాన్ని వెళ్ళిపోయేటువంటి వారము అనేటువంటి విధానంలో కొంతమంది ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. వీళ్ళు అందరూ కూడా ఎక్కడ ఉన్నారని అంటే, క్రీస్తులో ఒక్క శరీరముగా ఉన్నటువంటి వారు. ఒకవేళ ఈ చెయ్యిల్లో 2 చేతుల్లో నువ్వు చాలా చీపు నీకు, లేకపోతే నీకు అంతా తెలియదు, నాకే బాగా తెలుసు, లేకపోతే నేనే బాగా పని చేయగలను అని ఒకటొకటి కొట్టుకుంటాయా? లేకపోతే 2 కళ్ళు ఒకటికొకటి కొట్టుకుంటాయా? 2 చెవులు, లేకపోతే ఒక అవయవం మరొక అవయవంతో విభేదం కలిగి ఉంటుందా? అలా కలిగి ఉంటే ఆ శరీరము ఉనికి కలిగి ఉండగలుగుతుందా? ఉండలేదు ప్రియులరా. అలాగా క్రీస్తు శరీరములో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం అయితే అందరూ కలిసి క్రీస్తు అంటే సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనే మాటలు మనం గమనించాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం పనిచేసేటువంటి వారంగా కలిసి ఉండాలనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఒకరికొకరము మరి ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవాలు క్రీస్తు శరీరంలో. నువ్వెక్కువ అంటే నువ్వెక్కువ అని విభేదించడానికి లేదు. ఎవరి యొక్క ప్రాముఖ్యత వారికి ఉంది, ఎవరి పనితనం వారికి ఉంది, ఎవరి ఇది వారికే ఉంటుంది. కానీ ఎక్కువ తక్కువ అని విభజించేటువంటి స్థితి లేదు ప్రియులరా. ఇవన్నీ కలిస్తేనే క్రీస్తు శరీరము సంఘ క్షేమాభివృద్ధి మరి జరుగుతుంది అనేటువంటి విషయము మనం గమనించవలసిన వారమై ఉన్నాం. మనకి అనుగ్రహింపబడిన చూడండి, ఈ అవయవాలకి నువ్వొక అవయవం అని చెప్పుకున్నాం, నువ్వొక అవయవం అని చెప్పుకున్నాం, ఇలా మనందరూ ఒక్కొక్క అవయవాలం అయితే ఈ అవయవాలన్నిటికీ ఒక్కొక్క పాత్ర ఉంటుంది, ఒక్కొక్క పని ఉంటుంది, ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. ఈ కన్నుకి ఏ బాధ్యత అంటే చూసేటువంటి ఆ బాధ్యత పని అది చేస్తుంది. చెవులు వినేటువంటి బాధ్యత ఇది తీసుకుంది. తర్వాత ఈ ముక్కు శ్వాసని తీసుకోవడానికి, వ్యర్థమైన గాలిని వదలడానికి, కావలసిన ఆక్సిజన్ని సప్లై చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ని వదలడానికి ముక్కు పనిచేస్తుంది. ఇలాగా గుండె మిగిలిన భాగాలకి రక్త ప్రసరణ అన్ని భాగాలకి నాడీ వ్యవస్థ ద్వారా అందించడానికి గుండె పనిచేస్తుంది. ఇలా ఒక్కొక్క అవయవము ఒక్కొక్క పని చేస్తుంది. ఏ పని చేసేటువంటి వారు ఇంకొక పని చేసేటువంటి వాళ్ళని మరి తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. మరి ఊపిరి తీసుకోవడం మానేస్తే మిగిలిన భాగాలన్నీ కూడా ఆగిపోతాయి. గుండె పని చేయడం ఆగిపోతే మిగిలిన భాగాలకి రక్త ప్రసరణ ఆగిపోద్ది. కొన్ని బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోతే ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, లేకపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతే మిగిలినన్ని పనిచేసిన వ్యక్తి ఇంకా ఎందుకు పనిచేయడు. అలాగా ఒక్కొక్క అవయవము ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి పని ఆ అవయవానికి ఉన్నట్లుగానే దేవుడు అవయవాలమైనటువంటి మనందరికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాధ్యత మరి ఉంటా ఉంది. ఆ బాధ్యతలు ఏంటంటే కింద వచనాల్లో మనం చదివినప్పుడు ఒక్కొక్కరికి వారి విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించేటువంటి పని ఒకరికి అప్పగించాడు. ఏంటంటే అండి,
ప్రవచించేటువంటి పని. ఇప్పుడు సపోజ్ గుండెకి రక్త ప్రసరణ లేకపోతే మిగిలిన వాటన్నిటికీ పంపింగ్ చేయాలి బ్లడ్ని, మిగిలిన అవయవాలన్నిటికీ ఈ గుండె పంపింగ్ చేసి ప్రసరణ చేయాలి బ్లడ్ని మిగిలిన భాగాలకి. ఆ గుండెకి ఎలాగైతే ఆ పని ఉందో, బ్లడ్ పంపింగ్ మిగిలిన అవయవాలకి పంపించేటువంటి ఆ పని ఉందో, అలాగే ఒక విశ్వాసికి ప్రవచించేటువంటి ఒక పని దేవుడు పెట్టాడు. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేయాలంటే ప్రవచించాలి. ప్రవచించేటువంటి వాడు ఆ ప్రవచించేటువంటి పని చేయాలి. ఇంకొకరికి పరిచర్య చేసేటువంటి పని అప్పగించాడు. గుండె తర్వాత ఊపిరితిత్తులు ఉన్నాయి, అవి ఎక్స్పాన్షన్ అండ్ సంకోచం చెంది వ్యాకోచనం చెంది మిగిలిన కావలసినటువంటి ఆక్సిజన్ మనకి తీసుకుంటుంది. అవసరం లేనటువంటి కార్బన్ డైఆక్సైడ్ అది బయటికి వదిలేసేటువంటి పని ఈ ఊపిరితిత్తులు ఆ రకమైన పని చేస్తున్నాయి. అలాగే ఒక వ్యక్తికి పరిచర్య అనేటువంటి పని అప్పగించాడు దేవుడు. తర్వాత మరొక వ్యక్తికి బోధించడం అనేటువంటి పని అప్పగించాడు. అలాగా ఈ శరీరంలో ఎలాగైతే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉందో, ఇలాగే దేవుని సంఘములో ఉన్నటువంటి సభ్యులకు ఒక్కొక్క వారి విశ్వాస పరిమాణం చొప్పున వారికి ఒక పని, వీరికి ఒక పని, వీరికి ఒక పని అంటూ ఇలాగ కొన్ని పనులు ఇక్కడ అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా 7 పనులను లేదా 7 వరములు, కృపావరములు అన్నట్లుగా ఇక్కడ వ్రాయబడతా ఉంది ప్రియులారా. అవి ఏంటంటే, మొదటిది ప్రవచించడము, రెండవది పరిచర్య చేయడము, మూడవది బోధించడము, నాలుగవది హెచ్చరించడము, ఐదవది పంచిపెట్టడము, ఆరవది పై విచారణ చేయడము, ఏడవది కరుణించడము. అంటే ఈ 7 బాధ్యతలు మరి సంఘములో ఉన్న సభ్యులకి దేవుడు అప్పగించాడు. చూడండి, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని మానవ శరీరంలో ఎలాగ ఉంటుందో ఇవన్నీ కలిసి ఏం చేస్తున్నాయి, ఈ మనిషి అనేటువంటి ఈ అవయవాన్ని లేకపోతే ఈ శరీరాన్ని ఇవన్నీ కలిసి అవి బ్రతకడానికి సహాయపడతా ఉన్నాయి. మానవుడు జీవించడానికి అవయవాలు అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. అలాగే ఒక సంఘం బ్రతకాలంటే, ఒక సంఘం క్షేమాభివృద్ధి చెందాలంటే అవయవాలుగా ఉన్న నీవు, నేను, నువ్వు అందరం కలిసి మనందరం ఏం చేయాలా, మనకివ్వబడిన బాధ్యత, మనకివ్వబడిన పనిని మనం కలిసి ఒక్కొక్కరుగా ఆ బాధ్యతలు నిర్వహించాలి. కొందరికి ప్రవచించడం అనే ఆ వరాన్ని పంచిపెడుతున్నాడు, కొందరికి పరిచర్య చేసేటువంటి పని, కొందరికి బోధించడం అనేటువంటి పని, కొందరికి హెచ్చరించడం అనేటువంటి పని, కొందరికి పంచిపెట్టేటువంటి పని, కొందరికి ఆ పై విచారణ చేసేటువంటి పని, కొందరికి ఆ కరుణించేటువంటి పని దేవుడు మానవులకి ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఇక్కడ మరి ఒక్కొక్క విషయాన్ని కనుక మనము క్షుణ్ణంగా కొద్దిగా పరిశీలన చేస్తే ప్రవచించడము అంటే ఏంటి అనేది మనము ఆలోచన చేయాలి. ఇప్పటి కాలంలో చాలామంది మరి ప్రవచించేటువంటి ఆ స్థితి మరి చాలామందిలో మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ప్రవచించడము అంటే ఏంటంటే మరి ఈ 2 విషయాలు ఈ ప్రవచించడంలో ఉన్నాయి. ప్రవచించడంలో ఈ 2 కలిగి ఉంటారు. ఒకటి భవిష్యత్తును తెలియపరిచేటువంటి స్థితి ఒకటి అయితే, రెండవది దేవుని గురించి తెలిసినటువంటి ప్రత్యక్షతను ప్రజలకు అందించడము. ఒకటి వర్తమానము లేకపోతే జరగబోయేటువంటి భవిష్యత్తులో అంశాలను తెలియపరిచేటువంటి స్థితి ఒకటైతే, రెండవది తెలిసిన లేదా తెలియని దేవుని జ్ఞానాన్ని లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్షతను
మరుగై ఉన్నటువంటి ప్రత్యక్షతను మరి విషదపరచడము, తేటపరచడాన్ని ప్రవచించడము అని చెప్తా ఉన్నారు. అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. ఉదాహరణకి ఇలాగ ఆలోచన చేద్దాం. ఆది అపోస్తల సంఘ సమయాల్లో మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ మరి వారి మీదకి అగ్ని వలె నాలుకలుగా విభజింపబడి వారి మీద వాలి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలు మాట్లాడారు. అప్పుడు పేతురు యోహానులు నిలబడి ఈ విధంగా ప్రవచించడం మొదలెట్టారు అని అక్కడ మనం చదవగలుగుతాం. వారు చెప్పినటువంటి సంఘటనలు లేదా ప్రవచించిన విధానాన్ని మనం చూస్తే దేన్ని గురించి ప్రవచించడం మొదలుపెట్టారంటే ఆదిలో నుండి వారు తీసుకుని రావడం మొదలుపెట్టారు. ఉదాహరణకి అది చూద్దాం, అప్పుడు మీకు కానీ మనకు అర్థమవుదు. 2వ అధ్యాయాన్ని చూస్తే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూస్తే పైలో ఒక్కొక్కరికి వాక్శక్తి అనుగ్రహింపబడిన కొలది వారు అన్య భాషలు మాట్లాడసాగారు అనే మాటలు అక్కడ రాయబడినాయి. కింద మనం ఇంకా కొద్దిగా కిందకి మనం రాగలిగితే 14వ వచనం నుండి మనం చదివితే, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను ఇక్కడ నుంచి అతడు ప్రవచించడం ప్రారంభిస్తున్నాడు. ఏంటి అతని యొక్క ప్రవచనం అని మనం చూస్తే 17వ వచనం నుండి రాయబడతా ఉంది. అంత్య దినముల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింతాను, మీ కుమారుల మీద కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనస్తులు దర్శనలు కంటారు, మీ వృద్ధులు కలల కందురు అని ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి అతడు ప్రవచిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రవచనం దేనికి సంబంధించింది అని మనం ఆలోచన చేస్తే, ఒక సత్యాన్ని, లేఖనాల్లో మరుగైనటువంటి సత్యాన్ని అతడు విషదపరిచేటువంటి స్థితిని ఇక్కడ మనకి రాయబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది ఎక్కడి నుంచి తీయబడిందంటే యోవేలు గ్రంథములో 2వ అధ్యాయము నుంచి తీయబడింది. అయితే ఆ యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకుని దానిని వాళ్ళు వివరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అంతేకాదు ఇంకా కొంచెం మనం ముందుకు వచ్చినట్లయితే 25వ వచనములో ఆ వాక్యము రాయబడుతుంది. ఏంటి అంటే, ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను, ఎవరి గురించి అన్నాడు దావీదు? క్రీస్తు యేసు ప్రభువును గురించి దావీదు మాట్లాడినటువంటి ఆ మాటలను పేతురు, అపోస్తలుడైన పేతురు ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ఆ వాక్యములో ఉన్నటువంటి అర్థాన్ని తీసుకుని వస్తా ఉన్నాడు. ఇంకా కొంచెం ముందుకు వస్తే, మీ మూల పురుషుడు 29వ వచనములో, మీ మూల పురుషుడగు దావీదుని గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడచ్చు, అతడు చనిపోయి సమాధి చేయబడును అని ఇలాగా ఇంకా చెప్పుకొస్తూ 2వ కీర్తన గురించి కూడా 110వ కీర్తన ఉపయోగింపబడింది. తర్వాత 16వ కీర్తన ఇందులో ఉపయోగింపబడింది. ఇవన్నీ వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు, లేకపోతే ఆ వాక్యములో దాగి ఉన్న సత్యములను వాళ్ళు ఏం చేశారు? ప్రవచన రూపంగా వారితో మాట్లాడసాగిరి అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి 2 అర్థాలని మనం ఈ ప్రవచనంలో ఈ 2 విషయాలు కలిగి ఉంటాయి. ఒకటి భవిష్యత్తును గురించినటువంటి విషయాలు తెలియచెప్పచ్చు. రెండోది దేవుని గురించినటువంటి ప్రత్యక్షతను మరి వివరించేటువంటి విధానం కూడా ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా.
అయితే ఈ ప్రవచించేటువంటి దానికి ఇంకా కొంతమంది ఉదాహరణలుగా మనం చూస్తే అపోస్తుల కార్యాల్లో 21వ అధ్యాయాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చి, అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టె తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగూ బంధించి అన్యజనులకు అప్పగింతరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. నేను అంటే ఇక్కడ అగబు ఏం చేస్తా ఉన్నాడంటే, జరగబోయేటువంటి సంఘటనను అతడు మరి ముందుగా తెలియపరుస్తున్నాడు. భవిష్యత్తులో మరి పౌలు రోమాకి వెళ్ళిన తర్వాత, యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత అక్కడ జరగబోయేటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఇతడు ఖైదీ చేయబడతాడు అని ఆ అపోస్తుడైన పౌలు ఆ నడికట్టును తీసుకుని ఆ నడికట్టు చేత తను కట్టేసుకుని కాళ్ళను చేతులను కట్టి అతడు ఈ మాట చెప్తున్నాడు. ఈ నడికట్టు చేత ఎలాగైతే ఎవరిదైతే ఉందో ఆ వ్యక్తిని మరి ఈ రోమా వ్యక్తులు ఆ విధంగా బంధించి అన్యజనులకి అప్పగిస్తారు అనేటువంటి మాట పరిశుద్ధాత్మ సహాయముతో అతడు ప్రవచించినటువంటి ఆ స్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ విషయాన్ని మనము ఈ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అగబు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది భవిష్యత్తును అతడు తెలియపరుస్తున్నటువంటి సత్యంగా మనం చూస్తూ ఉన్నాం. భవిష్యత్తును అతడు తెలియపరిచాడు. రెండవది ఇంకోటి ఏమనుకున్నాం, ప్రవచనములో ఉండేటువంటిది ఒకటి భవిష్యత్తును తెలియచెప్పడమా, లేదా కొన్నిసార్లు తెలిసిన క్రీస్తు గురించి తెలిసినటువంటి ఏదైతే ప్రత్యక్షత ఉందో ఆ ప్రత్యక్షతను వివరించడము అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి నాకు అపోస్తుడైన పేతురు చేసినటువంటి పని ఏంటంటే, లేఖనాల్లో క్రీస్తును గురించినటువంటి విషయాలు ఏమైతే ప్రత్యక్షతలు ఉన్నాయో ఆ ప్రత్యక్షతలను వివరించాడు అపోస్తుడైన పేతురు. ఇప్పుడు అగబు అనేటువంటి ఈ వ్యక్తి మరి అతడు పరిశుద్ధాత్మ సహాయంతో ప్రవచించి అపోస్తుడైన పౌలుకు ఈ గతి పడుతుంది అన్నట్లుగా అతడు జరగబోయే విషయాలను మరి అతడు ప్రవచించి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియుల. కాబట్టి ఈ అందరూ మరి ఏమంటాం, అందరికీ దేవుడు ఇలాంటివి చూపించకపోవచ్చు. భవిష్యత్తులో జరగబోయే విషయాలు అందరికీ దేవుడు తెలియపరచకపోవచ్చు అండి. ఒక్కొక్క అవయవానికి ఎలాగైతే ఒక్కొక్క పని ఉందో అలాగే క్రీస్తు శరీరంలో ఒక్కొక్కరికి ప్రవచించేటువంటి స్థితి ఇవ్వచ్చు, ఒక్కొక్కరికి ప్రవచనం లేకపోవచ్చు. కానీ వాళ్ళు ఇంకో పరిచర్యలోనో బోధలోనో మరొక దేనిలోనో వాళ్ళు తమ పనిని కలిగి ఉండొచ్చు ప్రియులరా. కాబట్టి ఇలాగా మరి ఒక్కొక్క వ్యక్తికి విభాగించి ప్రభు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అలాగే మరి ఇదే అపోస్తుల కార్యాల్లో మరి 10వ అధ్యాయము 9 నుండి 16 వచనాలు కూడా మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 9 నుండి 16 వచనాల వరకు ఆ విషయాన్ని మనం చూస్తే, పేతురు
ఈ విషయాలు మనకి తెలుసు. ఏంటి ఈ విషయములంటే, దేవుడు పేతురుని ఈ రకంగా మరి ఒక దర్శనం చూపించి, ఆ దర్శనం ద్వారా దేవుడు జరగబోయే విషయాలను పేతురుకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే, ధర్మశాస్త్రము కొట్టివేయబడడం అనేటువంటిది దేవుడు చూపించాడు. ఎలా అంటే, ఒక తెర ఆకాశం నుండి భూమికి వేయబడినట్లుగా దాని మీద అనేక చతుష్పాద జంతువులన్నీ కూడా ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాటిని మరి తినమని మరి అపొస్తలుడైన పేతురుకు చెప్పినప్పుడు, ఇవి నిషిద్ధమైనవి ఉన్నాయి, వీటిని ఎలాగా తింటానంటే, దేవుడు పరిచినటువంటి వాటిని నీవు నిషిద్ధంగా ఎంచొద్దు అనేటువంటి. అంటే వాస్తవంగా ధర్మశాస్త్రములో వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, లేకపోతే కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఏంటంటే, కొన్ని వాటినే వాళ్ళు తినాల, కొన్ని వాటిని వారు తినకూడదు. ఫుడ్ లాస్ అని లేవికాండంలో మనం చూడగలుగుతాం. అయితే ఈ ప్రభు వీటిని కూడా తినచ్చు, వీటిని కూడా పరిశుద్ధపరిచాడు అంటే దాని అర్థం ఏంటంటే, ముందు ఏదైతే లా ఇచ్చానో ఆ లాను ఇప్పుడు క్యాన్సిల్ చేశాను, కాబట్టి ఇప్పుడు అన్నీ పరిశుద్ధమైనవే, అన్నీ తినొచ్చు అన్నట్లుగా ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి సువార్త ఇప్పుడు యూదులకు మాత్రమే కాదు, అన్యజనులకు కూడా సువార్త ప్రకటించవచ్చు అని ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ దర్శనం కలిగిందంటే, కొర్నేలి వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందుగా వెళ్ళడానికి దేవుడి దర్శనాన్ని ఆ పేతురుకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జరగబోయే వాటిని దేవుడు ముందుగా తెలియపరిచేటువంటి ఈ విధానము మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంతేకాదు మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రికలో కూడా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 31వ వచనం. 14:31. అందరూ నేర్చుకొనున్నట్లు, అందరూ హెచ్చరిక పొందునట్లు మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచించవచ్చును. చూడండి, ఇక్కడ మనం ఈ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, కొన్నిసార్లు ప్రవచించేటువంటి ఆ వరము దేవుడు ఒక్కరికి కాకుండా మిగిలిన వారికి కూడా దేవుడు ఇవ్వచ్చు, మిగిలిన వారికి కూడా ఇవ్వచ్చు. అందుకనే ఇక్కడ పేతురు అంటున్నాడు, అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ కూడా ప్రవచన వరం ఎవరెవరికి ఉందో వారందరూ ఎలా ఏం చేయమంటున్నాడంటే, ఒకని తర్వాత ఒకడు ప్రవచించండి. ఆ ప్రవచనం భవిష్యత్తుకి సంబంధించిందే అయి ఉండొచ్చు, లేదా క్రీస్తు గురించి తెలిసినటువంటి ఒక ప్రత్యక్షతే కావచ్చు. లేఖన భాగంలో పొందుపరిచినటువంటి దాంట్లో క్రీస్తుని గురించినటువంటి సత్యం, ఒక ప్రత్యక్షత దేవుడు నీకు ఇస్తే నువ్వు కూడా ఏం చేయొచ్చు, ప్రవచించి, అంటే ప్రవచించడం అంటే ఇక్కడ ఏదో చేసి అలా మాట్లాడి, నేను ఇది మాట్లాడుతున్నాను మీరందరూ ఆలకించింది అలా కాదు. కానీ దేవుడు నీ హృదయంలో పెట్టిన క్రీస్తు గురించినటువంటి ప్రత్యక్షత, ఇది దేవుడు నేను నేర్చుకున్నాను అని చెప్పి అది ఏం చేయాలంటే మిగిలిన వారికి కూడా తెలియపరచడానికి వీళ్ళు ఏం చేయాలంట, ఒకరి తర్వాత ఒకరు ఈ విషయాల్ని ప్రజలతో పంచుకోవాలి, సంఘస్థులతో పంచుకోవాలి. ఎందుకు? అందరూ నేర్చుకుని అందరూ హెచ్చరిక పొందేటువంటి అవకాశము అందరికీ కలుగుతుంది అనే విషయాన్ని రాయబడుతుంది ప్రియులారా. కాబట్టి పాస్టర్ గారే ఇక్కడ నుంచి అందరితో మాట్లాడాలి అని లేదు. ఒకవేళ దేవుడు ఆ భారం మీలో పెడితే, క్రీస్తుని గురించిన ప్రత్యక్షత దేవుడు నాకు ఇచ్చాడండి క్రీస్తు గురించి కొంత చెప్పడానికి అంటే, అభ్యంతరంగా నువ్వు మిగిలిన వారందరికీ తెలియచెప్పవచ్చు. నీలో పెట్టిన ఆ ప్రత్యక్షత, ఆ భారం దేవుడు నీకు కనపరిచినటువంటి ఆ విషయాలు ప్రభు అందరికీ చెప్పవచ్చు ప్రియులారా. కాబట్టి సంఘము ఏదో ఒక వ్యక్తి చేసే బోధించడం మాత్రమే కాదు, ప్రవచించడము ఒకని తర్వాత
ఒకరు అందరూ ప్రవచించవచ్చు. కాబట్టి ఆ ఆ విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. తర్వాత పరిచర్య కోసం మనము చూద్దాం ప్రియులారా. పరిచర్య రెండవ మరి దేవుడిచ్చినటువంటి రెండవ కృపావరము ఏంటంటే పరిచర్య. పరిచర్య అంటే సాధారణంగా మనం అనుకునేటువంటి పరిచర్య ఏంటంటే మనం అనుకునేటువంటి పరిచర్య ఏంటంటే ఏదో ఒక బ్యాగ్ తగిలేసుకుని మరి రోడ్లంట్లా అలాగే వెళ్ళడం, ఒక స్వార్థ ప్రకటించడం, అదే పరిచర్య అనే విధానంలో ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఏదైనా సరే సంఘ క్షేమాభివృద్ధి కొరకు జరిగేటువంటి ప్రతి కార్యాన్ని మనము పరిచర్య కిందకి తీసుకురావచ్చు ప్రియులరా. ఉదాహరణకి మరి ఒక ఏమంటాం అపోస్తల కార్యాల్లో ఒక పని ఉండేది వారికి. బోధించడం కాకుండా ఒక పని ఏంటంటే భోజనాలు వచ్చిన వారందరికీ కూడా భోజనాలు పంచిపెట్టేటువంటి పని ఉండేది. అక్కడ భోజనాలు పంచిపెట్టే దగ్గర మరి గొడవ జరుగుతూ ఉండేది. 6వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో అక్కడ యూదులకిని గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులకుని, ప్యూర్ యూదులకిని గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులకిని మధ్య మరి ఒక ఏమంటాం భేదాభిప్రాయం వచ్చింది. ఏంటంటే వీళ్ళు యూదులనే చూస్తున్నారు, మేము బయట నుంచి యోదయ మతంలోకి వచ్చామని మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని కొంచెం ఎదరాండులు మరి కంప్లైంట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మరి ఈ అపోస్తలు అందరూ కూడా ఏం చేశారంటే ఒక కమిటీని వేసి వాళ్ళు చెప్పినటువంటి పని ఏంటంటే మీకు ఎవరు నచ్చుతారో వాళ్ళు ఆత్మపూర్లైనటువంటి వారిని మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి వాళ్ళకు ఒక డైరెక్షన్ని వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. చూడండి ఆ వచనాన్ని మనం చదివితే 4వ వచనము 3వ వచనం నుంచి మనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో మీరు ఏర్పాటు చేసుకోండి, నియమిస్తామని చెప్పి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఒక సమస్య ఏర్పడింది. అపోస్తలు ఆ సమస్య ఏంటంటే ఆహారం చక్కగా పంచిపెట్టాలి. ఆహారం దగ్గర ఎలాంటి గొడవ లేకుండా ఈడు మనోడు కాదు అని ఇలాగ భేదాభిప్రాయం లేకుండా అందరికీ చక్కగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కోసం అపోస్తలు చెప్తున్నారు ఏంటంటే మీలో మీరు ఏర్పాటు చేసుకోండి. ఎలాంటి వారు అయితే వాళ్ళకి కొంత క్రైటీరియా ఇచ్చాడు. ఏంటంటే మరి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందుకోవాలి. ఇంతకీ వీళ్ళు ఏం చేయడానికి ఈ పరిచర్య అంటే భోజనం పంచిపెట్టడానికి ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకోవాలి. మళ్ళీ వీళ్ళకి మంచి పేరు అనేటువంటిది ఇలాగ ఉన్నటువంటి వాళ్ళని మీలో మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే అప్పుడు అది ప్రజలందరికీ ఏమనిపించిందంట, ఈ మాట 5వ వచనం జనసమూహం అంతటికే ఇష్టమైంది. అప్పుడు వాళ్ళందరికీ ఇష్టమై మంచి మాట చెప్పారండి. మొత్తం ఒక 7 ఇలాంటి వాళ్ళని నిలవబెట్టారు ప్రియులరా. కింద చూస్తే ఆ నిలవబెట్టిన వారి యొక్క పేర్లను మనం చదివితే మరి గొప్ప మంచి సేవ పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఫిలిప్పు ఇందులోంచి వస్తాడు, స్టెఫను ఇందులోంచి వచ్చాడు. తర్వాత ఇలా వీరందరూ ఆత్మపూర్లు జ్ఞానం కలిగినటువంటి ఈ వ్యక్తులను వీరు మరి అపోస్తల దగ్గర పెడితే అపోస్తలు వారిని మీద వారికి ప్రార్థన చేసి వారిని పని కొరకు వారిని ప్రతిష్ఠించారు. ఇప్పుడు వీళ్ళ పరిచర్య ఏంటంటే భోజనము
పంచిపెట్టడము, ఇలాంటిది కూడా ఒక పరిచర్య ప్రియులారా. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏ పనిలో మనం పాల్గొన్నా, పరిచర్యలో పాల్గొన్నా, అది దేవునికి చేసేటువంటి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఐక్యత కొరకు మరి చేసేటువంటి పనిగా మరి పరిచర్యను మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కొన్ని చోట్ల మరి పరిచర్య ఎలా ఉండిందంటే, అపోస్తుల చేత కానుకలు పంపించారు. ఎక్కడికి? ఒక స్థానిక సంఘం నుంచి మరి ఆ యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి కానుకలు సేకరించి ఎవరి చేత పంపించారంటే అపోస్తుల చేత పంపించారు. ఒక అలే అంత డిగ్నిటీ, అంత స్థాయి ఉన్నటువంటి వాళ్ళే ఏమనుకోవచ్చు, నేను పట్టుకెళ్ళేదేటి, ఎవరన్నా కుర్రాన్ని ఇచ్చి పంపించండి అనొచ్చు. కానీ అంత పెద్దోళ్ళు కూడా అపోస్తుల క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళే సేకరించినటువంటి కానుకలను ఆ మెయిన్ చర్చ్కి, అంత్యోకలో ఉన్నటువంటి సంఘానికి అప్పగించడం ఎవరు చేశారంటే అపోస్తులు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ పరిచర్య అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చూడండి, అందరూ నాయకత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే పెద్దగా ఉండాలి, సంఘ పెద్దగా, లేదా సంఘంలో ఇలాంటి స్థాయి కావాలి, ఇలాంటి పొజిషన్ కావాలని ఆ స్థాయిని, పొజిషన్స్ని కోరుకుంటూ ఉంటారు. అయితే క్రీస్తు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే, ఆ నాయకత్వానికి మీలో ఎవడు నాయకుడై ఉండగోరుతాడో, అధికుడై ఉండగోరుతాడో వాడు వీరందరికీ పరిచారకుడై ఉండాలి, దాసుడై ఉండాలి అనే మాట రాయబడుతుంది. కానీ మనం రివర్స్లో చూస్తాం. ఆ పైన ఉన్నటువంటి వాడు ఆర్డర్ చేస్తాడు, రే ఇల్చే అంటే వాళ్ళు కింద ఉన్న వాళ్ళు చేస్తాను. ఎవడు పైన ఉండగోరుతున్నాడో వాడే వీళ్ళందరికీ సేవా పరిచర్య చేసేటువంటి వాడై ఉండాలి అనేటువంటిది మరి ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఇలాంటి స్థితిలో అనేక మంది మరి ఉంటా ఉన్నారు. ఒనేసిము అనేటువంటి ఈ వ్యక్తి మరి ఫిలోమోను రాసిన పత్రికలో 1:10 మనం చూస్తే అతని గురించి రాయబడుతుంది. ఇతడు సంఘానికి మరి ఎంతో సేవ చేసినటువంటి మరి వ్యక్తిగా ఒనేసిము గురించి రాయబడతా ఉంది ప్రియులరా. వీళ్ళందరూ మరి స్వతంత్రులుగానే మరి పిలువబడ్డారు. అయినప్పటికీ ఒక దాసులుగా ఆ మనస్సును ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తు యొక్క విధానం మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2లో ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసునిగా తను తాను రిక్తునిగా చేసుకుని ఉన్నాడు. దాసుడు స్వరూపం ధరించాడు. దాసుడు అంటే పని చేసేటువంటి, లోబడేటువంటి విధానం, ఇతరులకి పరిచర్య చేసేటువంటి విధానముగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి అంతటి ఆ మనస్సు మరి నాయకుడుగా ఉండాలనుకునేటువంటి వారు మొదట పరిచర్య చేయడానికి ముందు ఉండగలగాలి ప్రియులరా. అలాంటి పరిచర్య బాధ్యత ఒకవేళ మనకి పెడితే మనం పరిచర్య చేయడానికి సిగ్గుపడకూడదు, ఏమాత్రం మనం సంకోచించకూడదు. నేనేంటి ఇది చేయడం ఏంటి, నేనేంటి ఇలాగా చేయడం ఏంటి అనే విధానంలో మనం అస్సలు ఆలోచన చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. మొదటి పేతురు పత్రిక మనం చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది, అంటే ఇక్కడ ఇంచుమించు ఇలాంటి మీనింగే వస్తుంది. ఎవరెవరికి దేవుడు ఏమేమి కృపావరం ఇచ్చాడో ఆ కృపావరము ఇచ్చిన కొలది ఒకనికొకడు ఉపచారము చేసుకొనిడి. అండి, ఒకనికి ఒకడు ఉపచారం చేసుకోండి. నాకే చేయండి ఉపచారం కాదు, ఒకనికి ఒకడు, నువ్వు నాకు చేస్తే నేను నీకు ఉపచారము చేసేటువంటి వారంగా అలాంటి స్థితి ఉండగలగాలనేటువంటిది
మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ ఎవరైతే ఈ యొక్క పరిచర్య చేసేటువంటి వారు ఉన్నారో వారు మరి ఒకరికొకరు మరి పరిచర్య చేయాలి. ఇది సాధారణంగా అందరూ చేయగలిగినటువంటి పని. ఏదో ఒకరికే ఇచ్చారు అనేటువంటిది కాకుండా అందరూ చేయగలం పరిచర్య. ఏదో ఒక విధానంలో అందరం ఈ పరిచర్యలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. మరి ఏమంటాం, ఒక వ్యక్తి తన్ను తాను సజీవ యాగంగా దేవునికి అర్పించుకోవడం అంటే ఏంటంటే, నిన్ను నీవు ఏదో నీవు సజీవ యాగంగా కాల్చేసుకుని దేవునికి అర్పణగా అయిపోవడం కాదు. దీని ఉద్దేశం సజీవ యాగంగా దేవునికి అర్పించుకోవడం అంటే, నిన్ను నీవు దేవుని సేవ కొరకు లేకపోతే దేవుని పరిచర్య కొరకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. పరిచర్య కొరకు నిన్ను నీవు అప్పగించుకొని, ఇది ప్రభువుకు నేను చేస్తున్నటువంటి పరిచర్య అనుకుని నీవు చేయగలగాల. కాబట్టి ఈ విధానము మనం ఒక ఏమంటాం, సజీవ యాగంగా లివింగ్ సాక్రిఫైస్గా నువ్వు దేవునికి అర్పించుకునేటువంటి ఈ విధానం ఏదైతే ఉందో దానికి ఒక చిహ్నం ఏంటంటే, నీవు పరిచర్యకు నీవు అప్పగించుకున్నటువంటి స్థితి కలిగి ఉండాలి. తర్వాత బోధించేటువంటి వాడు. ఇప్పుడు దినాల్లో బోధకులు ఎక్కువైపోయారు, పరిచర్య చేసేటువంటి పరిచారకులు తక్కువైపోయినటువంటి విధానం చూస్తాం. అందరూ నేను చెప్తాను అందరూ ఈ మైకేల్ జాక్సన్స్ ఎక్కువైపోయారు. మైక్ పట్టుకుంటే వదలరు, ఇంకా అనర్గళంగా మాట్లాడేటువంటి స్థితి. ప్రియులారా, ఈ బోధ మరి ప్రతి వాళ్ళు ఏదో ఒకటి బోధించేటువంటి స్థితే కానీ సత్యములోనికి నడిపించే విధానంలో ఈ బోధ ఉండాలి. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని మీకు బోధిస్తాడు. ఎలా బోధిస్తాడంటే, మీకు సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. క్రీస్తుని గురించినటువంటి విషయాలు మీకు తేటపరుస్తాడు అనేటువంటి విధానంలో ఈ బోధకులు ఉండాలి అనేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. బోధకులు గనక సరిగ్గా లేకపోతే ఆ సంఘంలో ఉన్నటువంటి తనతో ఉన్నటువంటి వారందరిని కూడా ఆయన భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ప్రియులారా. ఇటీవలే మనం చూసాం వాట్సాప్లో మరి ఒక ఇద్దరు పెద్ద పెద్ద నాయకులు, క్రైస్తవ నాయకులు ఒకరికొకరు కొట్టుకునేటువంటి స్థితికి వచ్చేసారు అండి. మళ్ళీ కొంచెం 2-3 రోజులు అయిపోయిన తర్వాత కొట్టుకున్నటువంటి వాళ్ళే ఇద్దరు కలిసిపోయినట్టుగా మళ్ళీ ఒక వీడియో తయారు చేసి పెట్టారు బయట. అంటే ఎవరు ఇక్కడ ఇదవుతున్నారు అంటే, వాళ్ళని అనుసరించి క్రైస్తవులు ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నారు. అంటే కొట్టుకునేటువంటి విధానం ఎంత వల్గర్గా ఆ వీడియో ఉందంటే, ఒకరి మీద ఒకరు దూషణ మాట్లాడుకుని విషం చిమ్మినటువంటి వాళ్ళే మళ్ళా కలిసిపోయి మేమిద్దరం కలిసిపోయామన్నట్లుగా ఒక వీడియో పెట్టేసి, దీని వెనకాల ఉన్నటువంటి వీళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి, మళ్ళీ వీళ్ళు స్పీకర్లుగా పిలుస్తూ ఉంటారు, చక్కగా మాట్లాడుతూ ఉంటారని. కాబట్టి ఎక్కడికి నడిపిస్తున్నారు? తన సంఘాన్ని ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు? దేవుని సంఘాన్ని ఎటువైపుకి వారు నడిపిస్తూ ఉన్నారు? దేవుని సత్యములోనికి నడిపించేటువంటి బోధకులు మరి అవసరమై ఉన్నారనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం ఇందాక మనం చూసినట్లుగానే 2వ వచనము మనం చూసినప్పుడు ఈ బోధకుల యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటంటే, వాళ్ళు అంటున్నారు, మేము ఆహారాన్ని ఏమంటాం బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఈ అపోస్తులు చెప్తున్నటువంటి పని ఏంటంటే, మాకు బోధించేటువంటి పని దేవుడు అప్పగించాడు, కాబట్టి మేము ఎందులో ఉండాలా? బోధించేవాడేమో వడ్డించేవాడేమో బోధించేవాడు దాంట్లో. ఇలా కాదండి.
బోధ చేయగలిగిన బాధ్యత నీకు అప్పగించాడు కాబట్టి నీవు బోధించేటువంటి స్థితే నీవు కలిగి ఉండగలగాలి ప్రియుల. కాబట్టి ఎవరు ఏ పని అప్పగించారో ఆ పనిలో వారు పని కలిగి ఉందుము అనేటువంటి మాట మరి వ్రాయబడతాను ప్రియుల. 2 తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఒక హెచ్చరికలాగా ఇస్తున్నాడు. ఏమనంటే, నీవు దేవుని ఎదుట యోగ్యమైన వ్యక్తిగా నీవు ఉండాలి. సిగ్గుపడనక్కర్లేనటువంటి పనివాడిగా నీవు ఉండగలగాలి. అలాగా సత్యవాక్యాన్ని సరిగ్గా విభాగించగలిగినటువంటి వాడుగా నీవు ఉండగలగాలి. పిల్లలు ఇప్పటి దినాల్లో మరి ఆ బోధ ఎలాంటి స్థితికి వెళ్ళిపోయిందో అనేది మనం పరాకాష్ఠలుగా మనం కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఇంటర్నెట్లో ఎంతో భయంకరమైనటువంటి దుర్బోధలు మరి వచ్చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. చూడండి, వాక్యములాగా బోధించేటువంటి వాళ్ళు మరి వాళ్ళకి ఆదరణ తక్కువ ఉంటుంది. నిజంగా వాక్యంలా చెప్తే ఎవరికి ఎక్కదు. దాన్ని పాలిష్ కొట్టి దాన్ని మెరుగుపరిచి అటు చేసి ఇటు చేసి అందమైన రీతిలో దాన్ని వల్లించి ఎంత మాటల మాంత్రికుల్లాగా చక్కని పదజాలాలు పెట్టి వల్లిస్తే దానికి అందరూ జనాలు మెచ్చుకుంటారు, వ్యూస్ తెగ వచ్చేస్తాయి, వాళ్ళనే మళ్ళా పిలుస్తారు. వాక్యంలో ఉన్నదట్లుగా వాక్యాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఇంకా అంత ఎక్కట్లేదండి. వాళ్ళ వాక్యాలేమో సరిగా ఎక్కవు. ఎందుకంటే వినేటువంటి వారికి కూడా ఎలా ఉన్నారంటే దురద చెవులు గలవారుగా ఉన్నారంట జనాలు. అంటే అలాంటివి చెప్తేనే వీళ్ళు కూడా వినేటట్లుగా ఉన్నారు. దేవుని వాక్యం చెప్తే వినేటట్లుగా వాళ్ళు లేరు ప్రియులారా. కాబట్టి సత్యవాక్యాన్ని సరిగా విభాగించేటువంటి వాడవుగా నిన్ను నీవు దేవునికి కనపరుచుకో. మంచి ఉపదేశకునిగా నిన్ను నువ్వు దేవుని ఎదుట నీకు నీవు కనపరుచుకోవడానికి జాగ్రత్త పడు. ఎందుకంటే ఒక దినాన బహుశా ఇక్కడ కాలం గడిపేయచ్చు, కానీ ఒక దినాన దేవుని న్యాయ సింహాసనం ఎదుట, తీర్పు ఎదుట దేవునికి నీవు అప్పగించిన దాన్ని, దేవుడికి అప్పగించిన దాన్ని నీవు లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నామా అనేటట్లుగా వాళ్ళు యోచన చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి అలా యోచన చేయలేకపోతే ఒక దినాన ఖచ్చితంగా దేవుడు లెక్క అడిగినప్పుడు మరి ఆ తీర్పులోనికి రావాలి ప్రియులారా. కాబట్టి క్రీస్తు శరీరాన్ని, ఈ వాక్యము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ బోధకుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు సంఘాన్ని మెరుగుపరుస్తూ ఉండాలి. చూడండి, ఎంత బంగారమైనా కొంచెం వాడే కొలితే అందులో ఏమొస్తుందంటే కొంచెం మలినమైపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే మెరుగు పెట్టండి అంటారు. బంగారాన్ని తీసుకెళ్ళి అందులో ఏదైనా మలినం ఉంటే మలినాన్ని తీసివేసేటువంటి పని. కాబట్టి వాక్యము ద్వారా ఉదక స్నానము అని అంటారు. కాబట్టి బోధకుని యొక్క పని ఏంటంటే వాక్యము ద్వారా ప్రజలని మరింత మెరుగుపరచడానికి, మరింత వారిని మరి ఆ క్రీస్తు సంఘాన్ని మెరుగుపరిచేటువంటి ప్రక్రియ అనేటువంటిది మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి క్రీస్తుని గురించినటువంటి మరి ఆ బోధన అంశాలు మనం ఈ బోధనలో ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి జవాబుదారీతనం ఉంది. మరి వాక్యం ఉన్నది, అలాగే వాక్యం చెప్పడం అంటే ఏదో ఆషామాషిగా వాక్యము బోధించడం కాదు, కానీ దానికి కావలసిన సిద్ధపాటు ఉండాలి. ఇప్పటి కాలంలో మరి ఆ బోధ మరి ఎంత 2 న్యూస్ ఐటమ్స్ 2 తీసుకుని 2 మరి నవ్వించేటువంటి
ఒక పొడుపు కథ లేకపోతే ఏదో ఒకటి చెప్పి మరి దాన్ని ఆ సీరియల్‌లో లాగినట్లుగా దాన్ని ఎంత పొడుగు లాగాలో అంత పొడుగు సాగదీసి సమయం అయిపోయేదాకా దాన్ని లాగేటువంటి ఈ ప్రసంగికులు ఉన్నారు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మరి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ బోధకుని మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత హెచ్చరించుట. దీన్ని ఇంగ్లీష్‌లో మనకి తెలుగులో అయితే ఇక్కడ హెచ్చరించుట అని ఉంది. ఇంగ్లీష్‌లో వాడబడిన పదం ఏంటంటే ఎంకరేజింగ్ అనే పదం ఉపయోగింపబడింది. ఎంకరేజింగ్ అంటే ప్రోత్సహించడం. అంటే ఇతరులని హెచ్చరిక అనేది కొంచెం నెగిటివ్ టర్మ్ లాగా ఉంటుంది. అంటే దండించడం లాగా హెచ్చరించడం అని. ఇక్కడ ఏంటంటే ప్రోత్సహించడం, ఎంకరేజ్మెంట్ అనే ఇంగ్లీషు పదం వాడబడింది. దాని మీద మనము అవి ముందుకు తీసుకువెళ్దాం ప్రియులారా. ఏంటంటే మరి సహచరులు అనేటువంటి వాళ్ళు ఒకరికొకరు మరి విశ్వాసంలో వాళ్ళని బలపరిచేటువంటి వారంగా మనం ఉండాలి ప్రియులారా. చూడండి, అపోస్తలుడైన పౌలు చాలాసార్లు తన యొక్క మరి పత్రికల్లో రాస్తూ ప్రజలకు ఈ విధంగా రాయడం మనం చూస్తున్నాం. క్రీస్తును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అనే మాట రాయడం మనం చూస్తున్నాం. అంతటి అపోస్తలుడైన వ్యక్తి ఎందుకు వీళ్ళని బతిమాలాల్సినటువంటి పని ఏంటి అంటే, ఆ ఎంకరేజ్మెంట్ అనేటువంటి ఈ వరము ఎవరికి ఉందో ఆ వ్యక్తి మిగిలిన సభ్యులను ఏం చేయాలంటే ఎంకరేజ్మెంట్ అనేటువంటి అదే ఆ ప్రోత్సాహము మిగిలిన విశ్వాసములో సన్నగిల్లిపోకుండా జారిపోకుండా వారిని ప్రోత్సాహపరిచేటువంటి వారుగా మరి ఈ ఎంకరేజర్స్ ఉంటారు ప్రియులారా. చూడండి, పౌలుతో పనిచేసినటువంటి ఒక వ్యక్తి, అతనికి ఆదరణ పుత్రుడు అనే పదం ఇవ్వబడుతుంది. మారు పేరు ఏంటంటే ఆదరణ పుత్రుడు. అంటే అతనికి ప్రజల్ని ఎంకరేజ్ చేసేటువంటి విధానము మరి అతను చేసేటువంటి పనిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి అలాగా ఇతరుల్ని ఎంకరేజ్ చేయాలి. చూడండి, మరి చాలా పర్యాయములు ఏమంటాం, ఎప్పుడు ఒక వ్యక్తి మరి దండించడం వల్ల లేకపోతే క్రీస్తును ఎక్కువగా ప్రేమించగలుగుతాడా, లేకపోతే మరి క్షమించి ప్రోత్సహించడం వల్ల వాళ్ళు ఎక్కువగా దేవుని వైపు మళ్ళగలుగుతారంటే, దండించినప్పుడు ఏమనిపిస్తుందంటే నేను తప్పు చేస్తే ఇంకా నేను అక్కడ ఉండలేను, లేకపోతే అక్కడ తలెత్తుకోలేను, అక్కడ ఇలా చేయలేను అన్నట్లుగా ఉంటారు. అదే కనుక అది క్షమించగలిగితే పర్లేదు, అందరికీ సహజమే, ఇది అందరూ ఎక్కడో చోట పడిపోతూ ఉంటారు, ఇది మామూలే, అది వదిలేసి దేవుని సన్నిధిలో మళ్ళా కొంచెం పట్టుదలతో దేవుని ప్రయత్నించు అని అలా ఎంకరేజ్ చేసేటువంటి స్థితిగతులు ఉన్నప్పుడు వాళ్ళు మరింతగా విశ్వాసంలో వాళ్ళు పెంపొందేటువంటి అవకాశం ఉంటుంది ప్రియులారా. తర్వాత పంచిపెట్టుట లేదా ఇతరుల పంచిపెట్టడం అని మనకు ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఇది వాడిన అర్థం ఏంటంటే ఇతరుల అవసరాల్లో సహకరించేటువంటి వారంగా ఉండాలి. ఇతరుల అవసరాల్లో సహకరించేటువంటి విధానం అది రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకవేళ మనం నిజంగా మనకి వాళ్ళ అవసరతలో సహాయం చేసే స్తోమత లేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఎలా సహాయం చేయొచ్చు అంటే, నా దగ్గర ఇవ్వడానికి లేదమ్మా, కానీ నేను నీకోసం ప్రార్థన చేస్తాను అని ప్రార్థనా సహాయం మనం అందించవచ్చు. అంటే వ్యక్తి ఇవ్వడానికి మన దగ్గర వాళ్ళ ఆ స్థితిని బట్టి మనకు లేకపోవచ్చేమో, కానీ ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మనం వారి యొక్క అవసరంలో మనం వాళ్ళకి సహాయం చేయాలి. ఒకవేళ అలా సహాయం చేయలేనప్పుడు ఆ ప్రార్థనా సహాయం అన్నా ఖచ్చితంగా మనం వాళ్ళకి అందించవలసినటువంటి వారమై ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల. మరి ఈ బోధకుని లేకపోతే ఈ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క బాధ్యత ఏంటంటే గలతీ 6:6లో రాయబడినట్లుగా ముగిస్తా ఉన్నాను. గలతీ 6:6లో వాక్యోపదేశము పొందినవాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను.
అంటే అంటే ఆ భాగం ఇవ్వాలనంటే అతని వాళ్ళ అవసరతల్లో వీళ్ళు పాలిభాగస్తులై ఉండాలి అనేటువంటి విషయము ఇక్కడ మనకి రాయబడతా ఉంది ప్రియులారా. ఇంకా చూస్తే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం కూడా మనం చదివితే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనం చేసే ఈ ఉపచారాన్ని దేవుడు ఏం చేస్తాడంట? చూస్తాడు. దానికి తగినటువంటి రివార్డ్ ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మన ఉపచారం చేసేటువంటి వారిని, అది పరిశుద్ధులకు, ఏంటి సంఘంలో ఉన్నటువంటి వారు మనం ఎలా చూస్తామంటే అదా అన్నట్లుగా మనమే గ్రేటు, మిగిలిన వాళ్ళందరూ ఇందుకు పనికిరారు అన్నట్లుగా భావిస్తూ ఉంటాం. కానీ వాస్తవంగా క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి, లేదా క్రీస్తును విశ్వసించిన ప్రతి వ్యక్తి ఎలాంటోడంట? పరిశుద్ధుడు అండి. పరిశుద్ధులంటే మన ఉద్దేశంలో ఏదో తెల్ల చీర కట్టి తెల్ల బట్టలు వేసుకుని ఇంకెప్పుడు స్తోత్రం అనుకుంటా తిరిగే వాళ్ళని కాదండి. క్రీస్తును విశ్వసించబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధులతో సమానమే, పరిశుద్ధుడే. కాబట్టి ఈ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పరిశుద్ధులే. నువ్వొక్కడవే పరిశుద్ధుడు అనుకోవడం కాదు, కానీ పరిశుద్ధులైనటువంటి ఈ తోటి సంఘస్థులకు నీవు చేసేటువంటి ఉపచారము, గతంలో చేశారు, ప్రస్తుతము ఇంకను ఉపచారము చేచుండుట చేత దేవుడు తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోటకు ఆయన అన్యాయస్తుడు కాడండి. చూడండి, ఎందుకంటే నువ్వు చూపినటువంటి ఆ ప్రేమ, దేవుణ్ణి బట్టి నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు కదా, ఆ ప్రేమను దేవుడు రివార్డ్ చేస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పంచిపెట్టేటువంటి విధానంలో అలా ఉండాలి. మిగిలిన సమయం అవుతుంది, మరి వచ్చే వారం మిగిలిన ఖండించేద్దాం. మరి ఇలాగా దేవుని పనిలో మనందరం పని కలిగి ఉండాలి. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉండి, ఆ అవయవాలన్నీ ఒకటే పని కొరకు, ఆ శరీరము మనుగడ కొరకు ఎలాగ పనిచేస్తున్నాయో, అలాగే సంఘంలో ఉన్న మనందరం ఒక్కొక్క అవయవాలుగా ఉన్నాం. మనందరికీ ఒక్కొక్క వరాన్ని దేవుడు కృపావరాన్ని ఇచ్చాడు. ఆ వరాలన్నీ కలిసి పనిచేసి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము ఈ పనిని జరిగించవలసిన వారమై ఉన్నాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయం మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరముగల మా ప్రియ పరలోక తండ్రి, 10 నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నానా, మీరు ఒక మరి వ్యక్తికి లేదా ఒక్కొక్క అవయవానికి ఎలాగైతే వాని యొక్క విశ్వాస పరిమాణం చొప్పున వానికి ఎలాగైతే మీరు వరములు పంచి ఇచ్చారో, ఆ వరములు అన్నిటితో కలిసి తండ్రి అందరూ అన్ని ఆ వరాలు ఇచ్చినటువంటి వరాలను మరి సరైన రీతిలో ఉపయోగించి మరి నీ పరిచర్యలో ముందుకు కొనసాగగలిగిన కృపను మీరు మాకు దయచేయండి. మరి తండ్రి, ఈ పరిచర్యలో తండ్రి బోధించుటలో, ప్రవచించుటలో తండ్రి, మరి పై విచారణ చేయుటలో, లేదా కరుణించేటువంటి విధానంలో మరి తండ్రి మేమందరము పని కలిగి ఉండగలిగినటువంటి కృపాభాగ్యాన్ని మీరు మాకు దయచేయమని మీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ, విన్న వాక్యం మా వినికిడిలో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవింపచేయడానికి కూడిన మా అందరికను వాక్యం వినిచిన బిడలకు మీరే అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.